చెప్పు తప్ప నువ్వు ఏం లేదు అది చెప్పు. అదే చెప్తాను సార్. 2-4 వార్తలు చెప్పు. చెప్పాకమన్నారు మేము కూడా అంటాను, అడుగుతాను కదా, మాకు కూడా చెప్పి చెప్పి మళ్ళీ కూడా మేము చెప్పగలం. నిన్ను బస్టాండ్ కాడ వదిలిందా లేక ఇంటికాడ వదిలిందా? బస్టాండ్ కానీ వదిలినారు సార్. డబ్బులు ఎంత ఇచ్చిండ్రు? డబ్బులు ఎంత ఇచ్చిండ్రు నీకు? 1500 ఇచ్చినారు. నువ్వు ఇంటికి పో, నీ ఖర్చు కానీ ఇచ్చిన మామూలు పెద్దసారి ఇచ్చినారు. ఇచ్చింది ఎవరు? పెద్దసారి. ఏ ఊరు? ఏ ఊరు అయింది? అది ఢిల్లీ. నాకు ఇచ్చినారు సార్. ఆ రోజు అడగలేదా నువ్వు? ఆ రోజు ఏమని సార్ దగ్గర మర్డర్ చేసినప్పుడు ఆ రోజు నీకు లెక్కించాలి వద్దని ఉంటారు. నేను అడగలేదు సార్, నాకు తెలియదు. ఎంతమంది వచ్చారు ఆ రోజు? ఎంతమంది ఇచ్చినారని నేను చెప్పమంటారు సార్. 4 ఇంటూ కదా. ఎప్పుడు నేను పిలిచకపోతే దెమ్మలకు ఈ కొద్ది నిన్న పోయినాక మామూలుగా కోర్టు లేదని చెప్పి మళ్ళీ ఎనికి పంపించినారు. నన్ను తీసుకొని పోయినారు అటుకి కడపకి. కడప నుంచి మళ్ళా పక్కన ఇచ్చుకొచ్చినాం ఈ జనవాళ్ళకు కోర్టు కాదు. ఆ కోర్టులో చెప్పాలంటే చెప్తలే సార్ అని వచ్చినాం. మేము బాగానే చెప్పినాం కదా, ఇబ్బంది జరిగిన వాస్తవం చెప్పినాం. ఈరోజు ఇప్పుడు బస్ స్టాండ్ కాడ పెట్టినారా? నిన్ను బస్ స్టాండ్ కాడ వదిలిపెట్టినారా అంటే సార్? సార్ అంటే నిన్న పోయి ఈరోజు విడిచిపెట్టారు. నిన్నటి నుంచి ఈరోజు ఏడా జాయింట్ కాలేజీ కాడ ఇచ్చినారు. ఆ నుండి ఆటోకి వచ్చిన. ఆటోకి వచ్చి బస్ స్టాండ్ దిగి నడుచుకుంటూ వచ్చిన సార్. ఏంటి సార్ ఇంటికాడికి పోదాంపా సార్ అని అంటే, ఏం వద్దులే నీకు అవసరం లేదు కదా, వద్దులే అని చెప్పి ఆడనే ఇచ్చినారు. ఆటో పోమని లెక్కించినారు జాయింట్ కాలేజీ కాడ. ఆడిసి ఆ నుండి ఆటోకి వచ్చింది. ఎంత ఇచ్చిండ్రు డబ్బులు? 1500 ఇచ్చినారు. నిన్న పిలిచిపోయినారు. నిన్న పిలుచుకోపోయింటే నిన్న కోర్టు లేదని చెప్పి ఎన్నికి పంపించినారు. జమనుడు పోయి ఏం చెప్పిన కోర్టులో? ఏం చెప్పినానో అర్థం కాదు. కెమెరా తీసేరామని అనుకుంట సగం తలగా గుర్తు వస్తున్నాడు. ఈ రోజు నీకు ఇద్దరు కీలక వ్యక్తులు చెప్పినామని చెప్పినారు. దాని ఎవరు వాళ్ళ పేరు మేము చెప్పం లేదు. రేపు అర్థం చెప్పలేదు. నాకు తెలుసు నువ్వు చెప్పమని ఇప్పుడు చెప్పి చెప్పకమన్నారు సార్. మా మీద నువ్వు ఏమి చెప్పాకు, నాకు తెలుసు అని చెప్పమన్నారు సార్. అందుకని చెప్తాను. మాకు చెప్పలే మేము ఎవరు చెప్పమన్నారు సార్. మేము చెప్పమా? అంటే ఏం చేస్తారు? ఏమవుతుంది? నువ్వు అంతా అయిపోయింది కానీ చెప్పు. ఏం కాదు. ఏం కాదులే అన్నా. వాళ్ళంటే బలంతం చేసినారా? మేమున్నాము. నన్ను 4 వదిలేసిపోయినారా? పక్కన కడపకు పోదాం అనుకుని, ఇదంతా సుమారు వాగుతుంది. కడపకు పోయి ఏంటి మేము మీ సేవరాశులమే, నీకేం ఇబ్బంది చేయము. ఆడేం చెప్పినా మాకు అదే చెప్తే ఆడు చెప్పిన పేరు ఇటు చెప్పే ఇబ్బంది. మేము ఉండలే, మేము ఇప్పుడే లేకున్నాం కదా, మీకు సేవ్ చేస్తున్నాం. ఏం కాదు కదా, రేపు బయటకు వస్తారు. అవకాశం ఉన్నాయి. ఇప్పుడు ఏదో చెప్పారు, మీరే చెప్పేసి వాళ్ళ పేరు చెప్పేసి రెడ్డి వాగ్దానం ఇచ్చినాడు. ఏమండి? నేను చంపుతా నరుకుతానని. అందుకే ఇంకా భయపడి చెప్పలేదు. అది వాళ్ళు షేడర్లు వచ్చి మేమున్నాం, నీకు కాము, నీకు ఏ భయం లేకుండా ఈగ వాళ్ళకుండా మేము చూసుకుంటాం అనేది అంటే ఆడు చెప్పేసి. ఏమని? ఏం చెప్పినాను చెప్పు. ఎట్లా రేపే నచ్చదు కదా.
మరి ఏమేం చెప్తారు? నువ్వు చూసినావు కదా ఏమన్నా? ఎరగని చెప్పినావు. నీకేం ఇబ్బంది లేదన్నా, నువ్వు సేవ్ అవుతావు. నీకు సేవ్, మేము విలేకరు ఉన్నామంటే సేవ్ అవుతావు. ఈ సీడీ గిడి కాదు, ముఖ్యం మేము నేను సేవ్ ఇబ్బంది లేకుండా మళ్ళా ఏం భయపడితే ఏం పని అవుతుందని ఏం కాదు చెప్పు. నన్ను చంపుతారా ఏమో ఎవడు అవుతుంది ఎరగి నా మాట ఉంది కదా, నీ సంతానం ఏమని చెప్పాను. అందుకని భయపడి అని వాళ్ళకి చెప్పిన చెప్పండి సార్ అని అంటే నీకు మేము ఉండము, నీకు ఈగ వాళ్ళని ఏమో అని వాగ్దానం ఇచ్చినారు. ఎరగంటి తర్వాత మేము పసులు పెడుతున్నాం. చరిత్ర చెప్పారు, నేను ఏం చెప్పమంటాను. విధానం చెప్పు, విధానం చెప్పు. ఏమో సార్ ఏమవుతుందో ఏమి కాదు, ఏమి కాదు. వాళ్ళు కూడా అన్నారు నేనేం లేదు మాకు కూడా అది చెప్తే మేము కూడా ఏం సైకిల్ సార్ దాని బయట ఏమి కాదు. నేను ఏం చెప్పు. ఒక నిమిషం లేమా, సార్ ఒక నిమిషం. అంతా మీకంతా తెలుసు అదయా నిన్నెందుకు చెప్తారు, నిన్నేం చెప్తారు, నిన్నెందుకు చెప్తారు అంటున్నా. ఏదో ఇవేళ చెప్పిందే ఏమని ఆడవాళ్ళు తెలిస్తే నన్ను చంపుతారేమని ముందుగానే వాగ్దానం ఇచ్చినాడు. నిన్ను నరుకుతా చంపుతానని. ఎవరైనా చెప్తే నువ్వు ఎవరికైనా చెప్పినావు అనుకో నిన్ను నరుకుతానన్నాడు ఎరగంగిరెడ్డి. ఎప్పుడు అందుకు భయపడినాడు. మొన్న ఏమని ఏం చంపుతా అన్నాడు? ఎవరికైనా చెప్తే ఏమని చెప్తే? ఇది మామూలుగా ఎరగంగిరెడ్డి అని చెప్తే ఎరగంగిరెడ్డి అని చెప్తే చంపుతా అన్నాడా? ఓకే. సీడెళ్ళు ఏమని చెప్పావు? ఏమి చెప్పాకు నాకు తెల్లు అనమన్నారు. ఆడు చెప్పింది నువ్వు ఎన్నో కదా వాళ్ళు 10 రోజులు ఉండాలని. ఏమో సార్ మేము ఉన్నాం. చెప్పు చెప్పు ఎరగంగిరెడ్డి సునీలు అది ఆడన్నా రేపు చెప్పు చెప్పు. ఇంకా మీరు ఏమి బలవంతం చేస్తంటే అదే ఇస్తాను. ఎరగంగిరెడ్డి సునీలు దస్తగిరి